లయన్ కింగ్ యూనివర్స్ లో అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి. వాటి వెనక అనేక అన్నోన్ స్టోరీస్ ఉన్నాయి. వాటిలో ఇంట్రెస్టింగ్ గా ఉండేవి మీ ముందుకు తీసుకువస్తున్నాం. అనగనగా ఒక అడవి. ఆ అడవికి మహారాజు ముఫాసా. ఆయన గర్జన విన్న వెంటనే వేట మృగాలు వణికిపోయేవి. పక్షులు గోళ్లల్లోనే కుదురుగా కూర్చుండిపోయేవి. కానీ ముఫాసా పరిపాలన చాలా ధర్మబద్ధంగా, న్యాయంగా ఉండేది. ఎవరైనా మాయ చేయాలని ప్రయత్నిస్తే ఆయన వెంటనే గుర్తించేవాడు. అదే అడవిలో ఓ కోడి ఉండేది. అది అందరికంటే ముందే లేచి అరుపుతో అందరినీ లేచేలా చేసేది. దాంతో వేకువేళ పక్షులు, జంతువులు వేటకు వెళ్లేవి. అయితే కొన్ని బద్దకపు జంతువులు కూడా ఉండేవి. అలా ఓ నక్క, ఓ తోడేలు కోడిపై విపరీతమైన కోపం పెంచుకున్నాయి. వాటికి పొద్దున్నే కోడికూతతో నిద్ర లేవటం అస్సలు నచ్చేది కాదు. ఆ క్రమంలో బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాయి. ఆ రోజు రాత్రి కలిసి ఇలా మాట్లాడుకున్నాయి. ఎంత తెలివైన వాడికైనా బహుమతులు, పొగడ్తలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ముఫాసాని మస్కా కొట్టాలంటే మనం ఏదో గొప్ప బహుమతి ఇవ్వాల్సిందే. అప్పుడు తోడేలు ఇలా అంది, ముఫాసా తన జీవితంలో ఎన్నో జంతువుల మాంసాలు తిన్నాడు, కానీ కోడి మాంసం మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు. కాబట్టి కోడిని పట్టుకుని అప్పచెప్తే సరి. అప్పుడు కోడికూత బాధ తప్పుతుంది, మనకి రోజు ఆహారము దొరుకుతుంది అంది నక్క. మరుసటి రోజు అడవి పొలిమేరల్లో గింజలు మేస్తూ తిరుగుతున్న అమాయి కోడి దగ్గరికి నక్క, తోడేలు వెతుక్కుంటూ వెళ్లాయి. వాటిని చూసిన కోడి ఆశ్చర్యపోయి ఇలా వచ్చారేమిటి అని అడిగింది. తోడేలు నవ్వుతూ చెప్పింది, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ముఫాసా రాజా వారు నీకు కబురు పంపారు. సభలో నీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నారట. నాకా? సన్మానమా? ఎందుకు అని అడిగింది కోడి. నువ్వు పొద్దున్నే నీ మధురమైన గొంతుతో ఈ అడవి మొత్తాన్ని నిద్రలేపుతున్నావు కదా, అందుకు అంది నక్క. నిజమే అని నమ్మింది కోడి. ఆనందంగా వాళ్ల వెంట నడిచింది. ముగ్గురు ముఫాసా గుహకు చేరుకున్నారు. అప్పుడు ముఫాసా అని గర్జించాడు. రాజా, మీరంటే మాకు వల్లమాలిన అభిమానం. మీకోసం ఈ అరుదైన కోడిని కానుకగా తీసుకువచ్చాం. పలహారంగా ఆరగించి మమ్మల్ని అనుగ్రహించండి ప్రభు అంది నక్క. ఇప్పుడు తోడేలు, మమ్మల్ని ఎప్పుడూ మీ పక్కనే ఉండేటట్లు మీ సేవకులుగా అనుగ్రహించండి ప్రభు. కోడికి అక్కడ జరుగుతున్నదంతా అర్థమైంది. ముఫాసా వంక తిరిగి, మహారాజా, నేను మీ గురించి చాలా విన్నాను, కానీ స్వయంగా కళ్ళతో చూడటం ఇదే తొలిసారి. మిమ్మల్ని చూశాక నా జన్మ ధరించింది. ఇప్పుడు నా ప్రాణం పోయినా ఆనందమే అంది. అప్పుడు ముఫాసా నవ్వుతూ, భయపడకు, నీ సేవ నాకు తెలుసు. నువ్వు నిస్వార్థంగా ఉదయాన్నే లేచి అందరినీ మేల్కొల్పుతున్నావు. నువ్వు ఈ అడవికి వరం. నీకు సన్మానం చేయటం మాకు గౌరవం. అది చెప్పడానికే రప్పించాను. అప్పుడు ముఫాసా కళ్ళెరజేసి, ఇక నుంచి కోడి రక్షణ మీ బాధ్యతే. దీనికి ఎవరైనా హాని కలిగించినా, చంపాలని చూసినా వారికి మరణశిక్షే. ఇది రాజాజ్ఞ. చేసేదేమీ లేక నక్క, తోడేలు ఏడుస్తూ సరే అన్నాయి. మరుసటి రోజు మర్రి చెట్టు కింద కోడికి ఘనంగా సన్మానం జరిగింది. అడవిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ హాజరయ్యాయి. మృగరత్న అనే బిరుదుతో గౌరవించాయి. ఆ కోడి వారసులు తరతరాలుగా అదే కూతను కొనసాగిస్తూ అప్పట్లో అడవిని, ఇప్పుడు మనల్ని మేల్కొల్పుతూనే ఉన్నాయి. ఇలాంటి మరెన్నో విభిన్నమైన వినూత్నమైన కథలను మేము లయన్ కింగ్ యూనివర్స్ లో అందించబోతున్నాం. ప్రతి కథలో కొత్త ప్రపంచం, ఒక ఆసక్తికరమైన ట్విస్ట్, మర్చిపోలేని పాత్రలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఇది ఒక కొత్త కథల శకం. స్వాగతం లయన్ కింగ్ యూనివర్స్ కు. ఇలాంటి విభిన్నమైన అరుదైన కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరుదైన కథలు.